చాలా చక్కటైన సందేశం అందించడానికి ఉన్నటువంటి ప్రతి మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో ఇలాగా కళాకారులు అయితేనేమి మొదల భక్తులు అయితేనేమి అందరికి కూడా అందిస్తున్నటువంటి ఏసీ గారైనటువంటి దేవస్థానం దేవి ప్రసాదరావు గారు ధన్యవాదాలు చేయాలి. ముఖ్యంగా ఇటు ఆధ్యాత్మిక బయటికి అమ్మవారికి సంగీత సాహిత్య నీరాధన అందించడమే కాక భక్తులకు కూడా ఉచిత అన్ని కార్యక్రమాలు కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుగా సంకల్పం గావించారు మన అసిస్టెంట్ కమిషనర్ డివివి ప్రసాదరావు గారు. ముఖ్యంగా సేవ చేసుకున్న భాగం కలిగిస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి నిర్వహించడం ద్వారా పైడితలమ్మవారి దేవస్థానం అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పైడితలమ్మవారికి వస్త్ర అలంకరణ సేవ ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు ప్రతిరోజు కూడా అమ్మవారికి చీర కట్టుకోవచ్చు. మీరు ప్రతిరోజు కూడా వస్త్ర సేవ అలాంటిది ప్రవేశపెట్టారు. అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అమ్మవారి చీర కడతారనమాట. అలాగే పుష్పాలంకరణ సేవ దేవస్థానానికి ముందుగా తెలియజేయాలి. పుష్పాలు ప్రతిరోజు కూడా మన 1,00,000 పుష్పార్చన చేశారు. చాలా అద్భుతంగా చేశారు. ఆధ్యాత్మిక భావం ఎక్కడ ఉన్నదంటే మనం అమ్మవారి చదువుకుంటే ఉన్నట్టు ఏర్పాటు చేశారు. అలాంటి సేవలు చేసే భాగ్యం మనకు కలగాలంటే ముందుగా దేవస్థానం వారికి ప్రకటించడం తెలియాలి. అలాగే అన్న ప్రసాదం సేవ అనమాట. ప్రతిరోజు 150 మందికి ఉంటుంది. అలాగే మంగళవారం నాడు 250 మందికి ఉంటారు. అన్న ప్రసాదంలో పాల్గొనాలనుకుంటే మన దేవస్థానం ముందుగా తెలియజేస్తే ఎవరైనా పాల్గొనవచ్చు. అలాగే ముఖ్యంగా ఉదయం సాయంత్రం ప్రసాదాలు విస్తరణగా ఇస్తున్నారు. దేవస్థానం వారు అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం ప్రతి నెల 3వ మంగళవారం చండీ హోమంలో పాల్గొంటే మన గ్రహ దోషాలు, మనకుండే కష్టాలు, మన ఇంట్లో ఉండే సమస్యలు అన్నీ తీరుతాయి. ఈ చండీ యోగం అనేది ప్రవేశపెట్టారు. అది కూడా మూలా నక్షత్రం రోజు అమ్మవారు పుట్టే నక్షత్రంలో మూలా నక్షత్రం రోజు వనగుడి దగ్గర, అలాగే పౌర్ణమి రోజు, అలాగే నెలకి ఒకసారి చండీ హోమం నిర్వహించడం ద్వారా అది వాటికి వారే సాటి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన ఏసీ గారు ప్రవేశపెట్టారు. ఇక ప్రతి నెల దానికి రుజువులు ఉంటాయి. దేవస్థానంలో పాల్గొనవచ్చు. అలాగే స్వర్ణ పుష్పార్చన ప్రతిరోజు కూడా అంటే శుక్రవారం చేయాలి. ప్రతి శుక్రవారం జరుగుతుంది. బంగారు పువ్వులతో అమ్మవారికి పూజా కార్యక్రమం. మీ అనుకూలం బట్టి ప్రతిరోజు కావాలంటే దేవస్థానానికి మీరు తెలియజేస్తే ఆ తాలూకా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే దానికి కూడా రుజువు ఉంటుంది. శ్రీచక్రార్చన అమ్మవారికి చేయాలి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం అన్నమాట. అలాగే పంచాయతీ సేవ అంటే ఇప్పుడు 6:30 నుంచి 7 వరకు భక్తులు చాలా మంది వచ్చారు. ఈ పంచాయతీ సేవ దానికి కూడా రుజువు ఉంటుంది. దేవస్థానానికి తెలియజేయాలి మీరు. అలాగే ప్రతి మంగళవారం ఇప్పుడు కొత్తగా 6 నెలల పిల్లలకి పసిపాపలకు కూడా ఉయ్యాల అనే కార్యక్రమం ప్రారంభించారు. అందరూ ఉయ్యాల పిల్లలు చేసి అమ్మవారిని అనుగ్రహం పొందాలి. ఇక్కడ చదువులో చేయడం జరిగింది. అలాగే ఈ అడిపిల్ల అమ్మవారి దర్శనం చేసుకుని 50 మంది భక్తులకు ప్రతి మంగళవారం దేవస్థానం వారి సారథ్యంలో అంటే ప్రతి మంగళవారం కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారు నిర్వహించే దేవస్థానంలో ఉచిత వైద్య శిబిరం కూడా ఉంది. అంటే ఆరోగ్యం కూడా ఉండాలి. ఇది భక్తిభావంతో ఉండాలి. ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రతి మంగళవారం కూడా దేవస్థానం వారు సారథ్యంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారు ఇక్కడే నిర్వహిస్తున్నారు. బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి ఉంటే టెస్టులు కూడా మీరు చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మ అనుగ్రహం పొందగాలని కోరుతున్నాం. జై పడి బాబా.